దేవునికి స్తోత్రం. మనము మనుష్యుల ఎదుట కృతజ్ఞతతో నడుచుకోవడం నేర్చుకుంటే తప్పకుండా దేవుని ఎదుట కూడా కృతజ్ఞతే కలిగి ఉంటాం. మన ఎదుట ఉన్న తోటి సహోదరుడు సహోదరి ఎడల మనకి కృతజ్ఞతా భావము లేనప్పుడు మన దేవుని పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండలేము. దేవుని స్తోత్రం. నీవు కృతజ్ఞతతో ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. కృతజ్ఞత గల హృదయము అద్భుతాలకు అయస్కాంతము లాంటిది. మీ జీవితము కృతజ్ఞత మీద ఆధారపడి ఉన్నట్లు జీవించండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞత మన యొద్ద ఉన్న దానిని చాలినంతగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. మూడవ రాత్రి ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు గనుక నాతో మీరు మాట్లాడబోతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్దాం. తండ్రి, నాతో నీవు మాట్లాడబోతున్నందుకు నీకు కృతజ్ఞుడు నాయనా. థ్యాంక్ యూ యేసయ్యా. నాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నీ మాట నా హృదయంలోకి వచ్చునుగాక, నీ మాట చేత నేను నింపబడుదునుగాక, నీ వాక్కు చేత నేను ఇక్కడ నుండి వెళ్ళుదునుగాక. పరిశుద్ధాత్మదేవుడా, నీవు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. కృతజ్ఞతలు చెప్పుట అనేది మన జీవితంలోని ఆశీర్వాదాలను ప్రతిబింబించే సమయం. ఒక వ్యక్తి కృతజ్ఞతలు చెప్పుచున్నాడంటే తాను పొందుకున్న ఆశీర్వాదాలను చూపిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. కృతజ్ఞతలు చెప్పుట అనేది మన జీవితంలోని ఆశీర్వాదాలను ప్రతిబింబించే సమయం. మనము కలిగి ఉన్న ఆశీర్వాదములన్నిటినీ కూడా ప్రతిబింబించాలి అంటే కృతజ్ఞత ఉండాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతా స్థితి కృప పొందుటకు ద్వారం. కృతజ్ఞతా స్థితి కృప పొందుటకు ద్వారం. మందిరములోనికి రావాలంటే మనము ద్వారం గుండానే రావాలి. ఇంటిలోకి వెళ్ళాలంటే మనము ద్వారం గుండానే ఇంట్లోకి వెళతాం, మరలా ద్వారంలో నుండే బయటకు వస్తాం. కృప పొందుకోవాలంటే కృపను పొందుకోవడానికి ఒక ద్వారం ఉంది. దేవుని స్తోత్రం. దేవుని కృప నాకు కావాలి, దేవుని కృప నేను అనుభవించాలి, దేవుని కృప ఈ విషయంలో మా మీదకి దేవుని కృప రావాలి. ఇదిగో నా యొక్క కుటుంబంలో నేను ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల విషయంలో దేవుని కృప నా మీదకి రావాలి అంటే దానికి ద్వారం కృతజ్ఞత. ఇదిగో నా జీవితంలో చాలా అనారోగ్యంతోనూ బలహీనతతోనూ ఉంటున్నాను, లేదా నా ఇంటిలో వారు, నా బిడ్డలు లేదా నా భార్య చాలా బలహీనంగా ఉంటున్నారు, పదే పదే అనేకమైనటువంటి బలహీనతలు మమ్మల్ని శోధిస్తున్నాయి. దేవుని కృప కావాలి. మా ఎడల దేవుడు కృప చూపిస్తే బాగుండు. ఆ కృప పొందుకోవడానికి ద్వారం కృతజ్ఞత. హల్లెలూయా. ప్రియులారా, మనము కృతజ్ఞతా స్థితిలో ఉండటము నేర్చుకుందాం. మూడవ మాట, కృతజ్ఞత హృదయము కంటే గౌరవప్రదమైనది మరొకటి ఏది లేదు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత హృదయము కంటే ఏ హృదయం? కృతజ్ఞత హృదయము కంటే గౌరవప్రదమైనది మరొకటి ఏది లేదు. ఇది చాలా గౌరవముతో కూడినటువంటిది. ఈ గౌరవప్రదమైన దానిని మనము కలిగి ఉండాలి.
ఈ కృతజ్ఞత హృదయము ఇది చాలా గౌరవప్రదమైనది. ఒక వ్యక్తి కృతజ్ఞత హృదయము కలిగి ఉంటే అతన్ని ఎంతో గౌరవించాలనిపిస్తుంది, అతన్ని ఎంతో హత్తుకోవాలనిపిస్తుంది, ఎంతో ప్రేమించాలి. కృతజ్ఞత లేకపోతే వాడిని తోసేయాలనిపిస్తుంది. దగ్గరకు రాబాకు, వీడు కృతజ్ఞత లేనివాడు. ఏం లేనివాడు? కృతజ్ఞత లేనివాడికి ఎవరు ముద్దు పెట్టలేరు. కృతజ్ఞత లేనివాడిని చూస్తే అసహ్యత పుడతా ఉంటుంది. కృతజ్ఞత లేనివాడు దగ్గరకు వస్తుంటే రాబాకో. కృతజ్ఞత హృదయం గౌరవప్రదమైనది. అది దేవునికి స్తోత్రం. మరి ఇంత గౌరవప్రదమైన దాన్ని మనం సంపాదించుకోలేకపోతే ఎలాగా? దేవుడు చూస్తూ ఉన్నాడు మనము మన యొక్క కృతజ్ఞతా స్థితి ఎలాగ ఉన్నది. దుఃఖములో కూడా, బాధలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మన నోటి నుండి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మాత్రమే రావాలి ఆయనకి. ముందుకు రండి బ్రదర్, అక్కడ కూర్చోండి. దేవుని స్తోత్రం. అందరూ ఆర్డర్లో ఉండండి. దేవుని స్తోత్రం. ప్రతి విషయములో కూడా మనము దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వారంగా కనబడటం ద్వారా దేవుడు ఎంతో మహిమపరచబడతాడు. మన స్తుతులు, మన స్తోత్రముల మీదకి వచ్చేస్తాడు ఆయన. మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటారో దేవుడు అక్కడ ఉండలేడు. ఆయన స్థానము పరలోకము. ఆయన ఎల్లప్పుడూ పరలోకపు వాసి. ఆయన ఆకాశ మహాకాశాల పైన ఉన్నతమైన స్థలములో నివాసం ఉండేవాడు అయినప్పటికీ దీనుల యొద్దకు వచ్చినట్లుగా కృతజ్ఞత కలిగిన వారి యొద్దకు వచ్చేస్తాడు ఆయన. కృతజ్ఞత కలిగిన వారి యొద్దకు ఆయన వచ్చేస్తాడు. నేను నీతో ఉంటానంటాడు, నేను నీ దగ్గరే ఉంటానంటాడు. ఎందుకు చెప్పండి? ఆ కృతజ్ఞతాస్తుతి మన దగ్గర ఉన్నప్పుడు, మనం ఆ విధంగా దేవుని ఆరాధించే బిడ్డలు, మన దగ్గర స్తోత్రాలు ఉన్నప్పుడు, మన దగ్గర స్తుతులు ఉన్నప్పుడు, మన దగ్గర కృతజ్ఞత ఉన్నప్పుడు ఇవన్నీ కలిసి ఉంటాయి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. దేవుడు నేను నీతో ఉంటాను, నీ దగ్గరే ఉంటాను అంటాడు. ఎందుకు దేవుడు నాతో ఉండట్లేదు? ఆయన సన్నిధి నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు నాతో? మరి అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు ఉన్నాడు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు కదా, వారు దేవునితో నడిచారని సాక్ష్యం చదువుతున్నాం కదా. చాలామంది ఇప్పటికీ కూడా ఆ దినము ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆ క్షణాన ప్రభు సన్నిధి నాతో ఉన్నది, అందువల్ల నేను ఆ రోజు బయటపడ్డాను అనే సాక్ష్యాలు వింటున్నాం. లేదా ఆ రాత్రి నేను కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే, నా బాధను నేను దిగమింగుకొని ప్రభును స్తుతిస్తూ ఉంటే ఆ రాత్రి ప్రభు యొక్క హస్తము నన్ను తాకింది అని అంటున్నారు. చూసారా? ఈ అనుభవాలు రావాలంటే ఆ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చేత హృదయము నింపబడాలి. అలాంటి హృదయం కంటే గౌరవప్రదమైంది మరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ హస్తము తాకిడి నాకు తెలియాలి ప్రభువా, నీ స్పర్శ నేను వెరగాలి ప్రభువా. నేనేదో స్పర్శ లేని వ్యక్తిగా కదా, పెరాలసిస్ వచ్చిందనుకోండి, కాలు చెయ్యి పడిపోతే పరిస్థితి ఏంటంటే ఆ కాలుకి లేదా ఆ చేతికి ఆ పడిపోయిన దానికి ఏముండదు, నువ్వు కొట్టు గిచ్చు గుచ్చు ఏమైనా చెయ్యి, స్పర్శ లేదు. కుష్టు వ్యాధి గలవారికి కూడా ఏముండదంట, స్పర్శ ఉండదు. సో అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము స్పర్శ లేని వారిగా ఉండకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. మన ఆత్మీయ జీవితంలో మనకి కొన్ని స్పర్శలు అర్థం అవ్వాలి. దేవుని యొక్క గాలి అర్థం అవ్వాలి, దేవుని యొక్క మాట తాకినట్లుగా అర్థం అవ్వాలి, ఆయన మాట మనలను లేపుచున్నట్లుగా అర్థం అవ్వాలి, ఆయన మాట మనల్ని సరిచేస్తున్నట్లుగా అర్థం అవ్వాలి. ఈ యొక్క అనుభవాలు, స్పర్శ, ఆత్మ సంబంధమైన స్పర్శ ఆత్మీయులందరికీ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని నమ్ముచున్న బిడ్డలందరికీ కలుగునుగాక.
దేవుని బిడ్డలారా, ఈ 3వ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కృతజ్ఞతలు చెప్పుట అనేది మన జీవితంలోని ఆశీర్వాదాలను ప్రతిబింబింపచేయడం. కృతజ్ఞతా స్థితిలో ఉండటం అనేది కృప పొందుటకు ద్వారమై ఉన్నది. దేవుని స్తోత్రం. కృతజ్ఞత హృదయము కంటే గౌరవప్రదమైనది మరొకటి లేదు. ఇవి దైవజనుల నోట నుండి లేదా అనేక పరిశుద్ధుల భక్తుల నోట నుండి వారి అనుభవపూర్వకంగా వచ్చిన మాటలు. ఈ రాత్రి అవి మనకి ఆశీర్వాదంగా మారునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వ ఫలము అర్పించుదుము. చాలు. కాబట్టి ఆయన ద్వారా, యేసయ్య ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ అని చెప్పండి అందరూ. ఎల్లప్పుడూ ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయండి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. మన నోటి నుండి వచ్చే ఆ పరిశుద్ధమైన పవిత్రమైన స్తోత్రాలను దేవునికి అర్పించుదుము. ఈ నోటు నుండి బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను రానివ్వకుండా ఎందుకు మనం కాపాడుకుంటున్నామంటే, మన నోటి నుండి దేవునికి జిహ్వ ఫలం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ నోటిని ఎందుకు భద్రం చేసుకోవాలంటే, మన నోటి నుండి పరిశుద్ధమైన ఆరాధన జరగాలి. ఈ నోటిని ఎందుకు మనం కాపాడుకోవాలంటే, దేవునికి ఇష్టమైన జిహ్వ ఫలము ఆయనకి వెళ్ళాలి. కాబట్టి ఈ నోటిని మనం కాపాడుకోవాలి. ఈ నోటి ద్వారా మన జిహ్వ ఫలమును అర్పించుదుము. ఎల్లప్పుడూ దేవునికి జిహ్వ ఫలము అర్పించుదు. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయుదుము. నీ నోటు నుండి స్తోత్రం అని అంటూ, ప్రభువా నీకు వందనాలయ్యా, అయ్యా ఇదిగో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని అంటూ నీ యొక్క ప్రతి దినమును నువ్వు గడుపుతూ ఉండటం అనేది అది దేవుని చిత్తము. మనం మొదటి రోజునే మాట్లాడుకున్నాము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాము. మరి ప్రతి విషయమందు కూడా మనము దేవునికి చింతింపకుడు కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కృతజ్ఞత భావం ఎలా ఉంటుందంటే, ఒకరోజు కొన్ని వందల మంది ఒక పెద్ద ఫ్లైట్లో, ఒక పెద్ద విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విమానము చాలా బాగానే టేక్ ఆఫ్ అయింది, అంటే గాల్లోకి బాగానే లేచింది. లేవడం అయితే బాగానే లేచింది, కానీ కొన్ని వందల మంది ప్రయాణం ఇది. గమనించండి, ఉన్నట్టుండి వెంటనే లేచిన కొద్ది క్షణాల్లోనే దానిలో ఏదో ఒక భయంకరమైన సాంకేతిక లోపం వచ్చి ఇక విమానము క్షణాల్లోనే అది పేలిపోతుందేమో అనే పరిస్థితి ఏర్పడింది. అప్పుడే టేక్ ఆఫ్ అవ్వగానే ఎవరికైనా టేక్ ఆఫ్ అంటే ఆనందం. టేక్ ఆఫ్ అవగానే ఆనందిస్తారు. మళ్ళీ ఎప్పుడు ఆనందిస్తారు తెలుసా? ల్యాండ్ అయినాక ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో తినటం తాగడం పనిలో ఉంటారనమాట. ఇక ఇది పైకి లేచిన తర్వాత ఇక నాకేంటి బాధ అనుకుంటారు. ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది. ఇక అది పోతా ఉంటే ఇక తినటము తాగడము ఏదో పనిలో బిజీగా ఉంటారు. ఇక మళ్ళీ ల్యాండ్ అయ్యే సమయానికి అందరు కళ్ళు
మనం దిగుతున్నాం, ఇది దిగిద్దా లేదా అన్నట్టు ఉంటుంది. చూడండి, ఈ విమానం పరిస్థితి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే దానికి లోపం సంభవించి ఏమైపోయిద్దో అనే భయం, అందరికీ భయం అలుముకుపోయింది. ఆ నడుపుతున్న పైలట్లు కూడా ఒక విధంగా వాళ్ళు కూడా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఒక పైలట్ మాత్రం ధైర్యం చెప్తూ పక్కనున్న పైలట్కి చాలా చాలా అద్భుతంగా, చాలా చాకచక్యంగా వెంటనే విమానాన్ని జాగ్రత్తగా కిందకి దించగలిగాడు. దేవుని స్తోత్రం. సో అది ఎప్పుడైతే జాగ్రత్తగా మరలా ల్యాండ్ అయిపోయిందో, ఇది గమనించిన ఆ లోపల ఉన్న పాసింజర్స్ అందరూ ఊపిరి పీల్చుకొని ఎంతగానో ఆనందించి వారు దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించారు, కృతజ్ఞతలు చెల్లించారు. ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు దిగిన వెంటనే నేను పైలట్ని కలవాలి అని చెప్పి ఎంతగానో ఆశపడి, నేను అర్జెంటుగా పైలట్ని చూడాలి, ఆ పైలట్ని నేను కలవాలని ఒక ధనవంతుడు అడిగినప్పుడు, ఆ పైలట్ ఎవరైతే చాకచక్యంగా దాన్ని జాగ్రత్తగా దించారో ఆ పైలట్ని ఈయన కలుసుకొని, ఈయన చాలా ధనవంతుడు కనుక చాలా పెద్ద అమౌంట్ చెక్ రాసి, ప్లీజ్ ఇది నీకు గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. పైలట్ అన్నాడంట, సార్ నా డ్యూటీ నేను చేశాను. రెండోది, నేను కూడా బ్రతకాలి కాబట్టి నాకున్న జ్ఞానమంతా ఉపయోగించి శాయశక్తులా కృషి చేశాను. ఏదేమైనా మనందరికీ దేవుడు సహాయం చేశాడు. నా జీతం నాకు వస్తుంది, నా డ్యూటీ నేను చేశాను, మీరెందుకు నాకు ఈ చెక్ ఇస్తున్నట్టు? నాలో ఉన్న కృతజ్ఞత నన్ను ఆపలేకపోతుంది, దయచేసి తీసుకోయ్యా. నిజమే, నువ్వు డ్యూటీ చేశావు, నిజమే నీ పని నువ్వు చేశావు, నీ కర్తవ్యం నువ్వు చేశావు. అయినా కూడా నేను నీకు థ్యాంక్స్ చెప్పకుండా కేవలము నోటి మాటతో అందరూ వచ్చి థ్యాంక్ యూ పైలట్, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతున్నప్పటికీ నేను మాత్రం నా కృతజ్ఞతను ఇలా తెలియపరచాలని నా ప్రాణం కొట్టుకులాడుతుంది. దయచేసి నువ్వు ఈ చెక్ కాదనొద్దు, ఇది నీకు గిఫ్ట్. నిజమే ప్రియులారా, అనేక సార్లు మన జీవితంలో కృతజ్ఞతను చూపించాలని తాపత్రయపడతా ఉంటాం. ఎలాగైనా సరే నేను నా లోపల ఉన్న కృతజ్ఞతను తెలియపరచాలి, నోటి మాటతో చెప్పేసి వదిలించుకోకూడదు. ఇంకా ఏదైనా కొంతమందికి ఏం చేయాలో అర్థం కాక థ్యాంక్స్ అండి, ఓకే ఓకే అన్నారు అనుకోండి, మళ్ళా ఒక అర నిమిషం ఆగి ఏమండి చాలా థ్యాంక్స్ అండి, సరేలే సరేలే బ్రదర్, ఓకే బ్రదర్, ఓకే ఓకే, వెల్కమ్ వెల్కమ్, మళ్ళా ఒక అర నిమిషం ఆగి ఏమండి మళ్ళీ 2 చేతులు థ్యాంక్స్ అండి. అంటే వాళ్ళ లోపల ఉన్న కృతజ్ఞత వాళ్ళని ఊరుకొనివ్వడంలా. హల్లెలూయా. వాళ్ళ లోపల ఉన్న కృతజ్ఞత పొంగుతూ ఉన్నది, ఏం చేయాలో అర్థం కావట్లా. థ్యాంక్స్ చెప్పి 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 వినేవాడికి విసుకొచ్చేటట్టుగా థ్యాంక్స్ చెప్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు అన్నడు విసిగిపోడు. ఒకవేళ మనుషులకైనా 10 సార్లు బాబో నీ థ్యాంక్స్ తగలడా, నేను తీసుకున్నాను లేవయ్యా, నేను దండం పెడతా, నువ్వు థ్యాంక్స్ చెప్పాక ఇంకా అని మనుషులైనా విసిగిపోతారేమో, కానీ నీవు థ్యాంక్స్ చెప్పిన ప్రతిసారి ఆనందించేవాడు మన దేవుడు. యేసయ్యా నన్ను ఎలా రక్షించేవయ్యా నువ్వు, అసలు నాకు అర్థం కావట్లేదయ్యా, నా ఇంటిలో ఎవ్వరూ నీ రక్షణ పొందుకోలేదు, నన్నెలా పట్టుకున్నావయ్యా, నీకు వందనాలయ్యా. నా కులంలో నా ఫ్రెండ్స్లో ఎవరు ప్రభు నీ వైపుకు తిరగలేదయ్యా,
ఇప్పటికీ నన్ను హేళన చేస్తున్నారు. నన్ను భలే రక్షించేవయ్యా, నా పాపాలన్నీ క్షమించి నీ బిడ్డగా చేసుకున్నావయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. ఎన్నిసార్లు నీ రక్షణ పాత్రను చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించావు? ఎన్నిసార్లు దేవునికి నీ రక్షణను బట్టి అయ్యా, ఆ రోజు ఆ సిస్టరు ప్రభువా ఒక్క మాట చెప్పింది ప్రార్థనకి రమ్మని, ఆ సిస్టర్ని బట్టి వందనాలు. ఆ రోజు ఆ మాట విని ఆ ప్రార్థనకి వెళ్ళాను. అయ్యా దేవుడా, నువ్వు మాట్లాడావు, నేను రక్షించబడ్డా. ఆ సిస్టరే లేకపోతే, ఆమె గనక నన్ను ఆ ప్రార్థనకు తీసుకొని వెళ్ళకపోతే, లేదా ఆ పాస్టరే లేకపోతే, అక్కడ సంఘమే లేకపోతే నా బ్రతుకేమైపోయేదయ్యా. ఆ సంఘాన్ని బట్టి వందనాలయ్యా, ఆ సేవకుడిని బట్టి వందనాలయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. వీరందరినీ నా కోసం వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఆ సహోదరి లేకపోతే నా జీవితంలో ఇది జరిగేది కాదు కదా. ప్రభువా, ఈ కుటుంబం లేకపోతే సంఘములో ఇలాంటి పని జరిగేది కదా, జరగదు కదా. ప్రభువా, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలయ్యా. సేవకులు అనేక సార్లు దేవుని బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటారు దేవునికి. ఎందుకో తెలుసా? మీ జీవితము, మీ నడవడిక, మీ ప్రవర్తన చూసినప్పుడు, పూర్వకమైన ఆ జిహ్వ ఫలము మీరు అర్పిస్తూ ఉన్నప్పుడు, త్యాగముతో మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు, ప్రతి సేవకుడు కూడా ఏం చేస్తారో తెలుసా? ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, దేవుని స్తోత్రం అని ఆ మాట కాదు, నేను చూపిస్తాను. బైబిల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు ఎలాగా సంఘాన్ని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, సంఘ బిడ్డలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు దేవుని కోసం నిలబడుతున్న విధానాన్ని బట్టి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియులారా, కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు భూమి మీద. దేవుని స్తోత్రం. ఆ గుంపులో నీ ఉండాలి, ఆ వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిన్ను చూసినప్పుడు కృతజ్ఞత లేని వారిగా నీవు కనబడకూడదు. అంత్య దినాలలో ఎవరుంటారంట? అంత్య దినాల్లో ఎవరుంటారంట? కృతజ్ఞత లేని వారు ఉంటారంట. ఈ అంత్య దినాలలో కృతజ్ఞత చూపరంట. మీరు ఆశ్చర్యపోకండి. ఎప్పుడైనా సరే మీకు అలాంటి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు, ఇదేంట్రా ఇంత సహాయం చేసినా అసలు థ్యాంక్స్ కూడా చెప్పడు ఏంటి వీడు, ఈ కుటుంబం ఏం కుటుంబం, ఇంతగా వాళ్ళ కోసం సహాయపడ్డా కూడా నోరు తెరిచి చిచి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారేంటి భూమి మీద అని అనుకోబాకండి. అంత్యదినాలు ఇవి. వాళ్ళే ఎక్కువ అవుతారు, వీళ్ళు తక్కువ అవుతారు. కృతజ్ఞత గల వారే తక్కువగా ఉంటారు. కృతజ్ఞత లేని వారు దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతమున మన హృదయంలో మార్పు రావాలని దేవుడు ఈ కూడికలను పెట్టించాడు. దేవుని స్తోత్రం. మీరు నేను దేవునికి ఇష్టమైన స్తుతి యాగముగా మారిపోవాలని. హల్లెలూయా. మనము దేవునికి ఒక యాగంగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా పేద కుటుంబం అది. తండ్రి వృద్ధుడు, కుమారుడు కూడా తండ్రితో పాటు కూలి పని చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ రాజ్ అనే వ్యక్తి యొక్క తండ్రి కాయిలా పడి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందంట. అప్పుడు డాక్టర్ అన్నారు, అయ్యా చాలా ఖర్చు అయింది, మీ తండ్రికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి. ఇంత డబ్బు నువ్వు తీసుకొస్తే దాన్ని మేము చేస్తాం అన్నప్పుడు ఈ పేద యవనస్తుడు, డాక్టర్ గారు మేము చాలా పేదవాళ్ళమండి, మీరు అడిగిన డబ్బు ఏ విధంగా ప్రయత్నం చేసినా నాకు సాధ్యం కాదది. నా తండ్రి చనిపోతే చనిపోనివ్వండి, నేను చేయగలిగింది ఏమీ లేదు.
మాకు తినడమే కష్టమైతే ఇంత డబ్బు తీసుకొచ్చి సర్జరీ చేయించుకోలేం అని చెప్పి వెళ్ళిపోతుంటే డాక్టర్ మెహతా అని ఆయన పిలిచాడంట. ఏ బాబు రాజ్, ఇట్రా. అలా చేస్తే ఎలాగయ్యా, నీ తండ్రి చనిపోతాడు కదా. పర్లేదు డాక్టర్ గారు, నేనేం చేయను, నేను చేయగలిగిందంటూ ఏం లేదు. అప్పుడు డాక్టర్ అన్నాడంట, నేను చేస్తాను సర్జరీ, నాకు రూపాయి కూడా నువ్వు ఇవ్వద్దు అన్నాడు. ఈయన చాలా హృదయంలో ఎగిరి గంతేసి 2 చేతులు ఎత్తి ఆయనకు నమస్కారం పెట్టాడు. సర్జరీ అయిపోయింది, తండ్రి బాగుపడ్డాడు, ఇంటికి వచ్చేసాడు. ఆ సర్జరీ ముగించుకొని వచ్చే ముందు కృతజ్ఞత చెల్లించటానికి, కృతజ్ఞత చెప్పటానికి ఈ రాజు డాక్టర్ గారి ఎదుట నిలబడి, అయ్యా నీవే లేకపోతే, ఉచితంగా నా తండ్రికి ఈ రాత్రి ఆపరేషన్ చేయకపోతే, నా తండ్రి, నాకు తండ్రి అనే వ్యక్తి భూమి మీద కనబడకుండా పోయేవాడయ్యా అని చేతులెత్తి నమస్కారం చేస్తుంటే ఆయన అన్నాడంట, నీ జీవితంలో నీవు ఇతరులకు సహాయం చేసే రోజు ఏదైనా వస్తే తప్పకుండా చెయ్యి, ఇది గుర్తుపెట్టుకొని చెయ్యి అన్నాడంట. దేవుని స్తోత్రం. ఈయన వెళ్ళిపోయాడు. ఈ కూలి పని చేసే ఈ వ్యక్తి, యవనస్తుడు, ఈ పేదవాడు కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ఉన్నతమైన వ్యాపారవేత్తగా మారిపోయాడు. పెద్ద బిజినెస్ బాగా సంపాదించాడు. కానీ డాక్టర్ మెహతాను మాత్రం చెప్పండి మర్చిపోలా. ఎందుకంటే తన తండ్రిని బ్రతికించిన డాక్టర్ కదా. ఎప్పుడూ కూడా ఆయన ఒక కన్ను డాక్టర్ గారు ఎలా ఉన్నారు, వారి కుటుంబం ఎలాగుంది, ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళ పరిస్థితులు ఏంటని విచారిస్తూ ఉండేవాడు. చాలా సంవత్సరాల తర్వాత అదే డాక్టర్ గారు ఆయనకి అనారోగ్యం కలిగి ఆయన కూడా ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోయాడు. మరి అంతే కదండి, ఇతరులకి సహాయం చేసి చేసి కొందరు అలా అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఇతరులు కూడా లాక్కొని బాగుపడే వాళ్ళు ఉంటారు. ఇతరులకి సహాయం చేసే బుద్ధి గల వాళ్ళు ఎప్పటికీ కోటీశ్వరులు అవుతారు. వీళ్ళకి ఏదో కొంచెం ఉంచుకుంటారు, సాధ్యమైనంత వరకు ఇతరులకి సహాయపడాలనే బుద్ధి ఉంటుంది కదా. ఈ డాక్టర్ మెహతా గారు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో ఉన్నాడని విన్నాడు ఈ యవనస్తుడు. ఇదే మంచి సమయం, హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్ గారిని మరలా ఇతను కలిసి తన 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, అయ్యా డాక్టర్ గారు, నేను ఒక చిన్న గిఫ్ట్ మీ కొరకు తెచ్చాను, దయచేసి తీసుకోండి. డాక్టర్ గారు ఎన్నడూ ఊహించలేదు, ఆయన జీవితకాలంలో కరెక్ట్గా పనిచేసి సంపాదించిన జీతమంతా కలిపిన ఆ చివరిలో వచ్చేది కూడా దీంతో సమానం కాదు. కొన్ని కోట్ల రూపాయలు చెక్ రాసి, ఈ చిన్న గిఫ్ట్ తీసుకోండి, నేను ఎవరినో నీకు గుర్తున్నానా అన్నప్పుడు, తన గురించి మరలా పరిచయం చేసినప్పుడు గుర్తుపట్టి కన్నీళ్లు విడుస్తూ, నేను చేసిన సహాయం నువ్వు మర్చిపోలేదా, ఎంత కృతజ్ఞత ఉందయ్యా నీకు. దేవునికి స్తోత్రం. ఎంత కృతజ్ఞత కలిగిన వాడవు నీవు. నా జీవితకాలంలో ఎంతోమందికి సహాయం చేశాను, కానీ నీలాంటి వ్యక్తి నాకు కనబడల. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చి, అయ్యా అయ్యా అయ్యా, మేము కుష్ఠరోగులమయ్యా, మమ్మల్ని నువ్వు బాగు చేయగలవయ్యా, నువ్వు తప్ప మాకు దిక్కెవరు లేరయ్యా, అయ్యా ఒక్కసారి మా మీద దయ చూపించయ్యా, కరుణ చూపించయ్యా అని కేకలేశారంట. ప్రభు ఆ మార్గం గుండా వెళుతుంటే ప్రభు అన్నాడు కదా, ఆగండి,
బాధపడొద్దు, కేకలు వేయొద్దు. కుష్ఠరోగులారా, నేను చెప్తున్నాను, మీరందరూ ఏం చేయాలి? యాజకుల దగ్గరికి వెళ్ళి మీ దేహాన్ని కనుపరుచుకోండి అని చెప్పాడు. కుష్ఠరోగులు ప్రభువు నోట్లో నుంచి వచ్చిన మాట నమ్మారు. దేవుని స్తోత్రం. మనమైతే ఇప్పటికీ ఎన్నో మాటలను అనుమానిస్తూనే ఉంటాం, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి? ఏంటో దేవుని వాక్యం ఇలా ఉంది, కానీ ఇది జరిగిద్దా మనకి? నాకు జరిగిద్దా? నీకెందుకు జరిగిద్ది? నీకు జరగదు. ఎందుకంటే నీ లోపల అది లేదు. ప్రభు ఒక మాట సెలవిచ్చిన వెంటనే 10 మంది కుష్ఠరోగులు యాజకుడికి కనుపరుచుకోవడానికి వెళుతున్నారంట. వారు వెళ్ళుచుండ, ఇంకా యాజకుడి దగ్గరికి వెళ్ళలేదండి వాళ్ళు. దేవుని స్తోత్రం చెల్లించండి. యాజకుడి దగ్గరికి వెళ్ళారా వాళ్ళు? ఇంకా వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్ళక ముందే వీళ్ళందరూ, అందరంటే ఎంతమంది చెప్పాలి? నోరు తెరవాలి. 10 మంది కుష్ఠరోగుల కుష్ఠ రోగము ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. రోగం మాయమైపోయింది. హల్లెలూయా. మన రోగాలన్నీ యేసు నామములో మాయమైపోవునుగా. హల్లెలూయా. ప్రభు యొక్క స్వస్థత మనకి సంపూర్ణంగా వచ్చునుగాక. 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ 10 మందిలో ఒకడు యాజకుడి దగ్గరికి వెళ్ళకుండా వెనక పరిగెత్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. యాజకుని దగ్గరికి వెళ్లకుండా ఈ వెళ్ళుచుండగా స్వస్థత నొందిన వారిలో ఒకడు వెనక్కి పరిగెత్తుకుంటా కేకలు వేస్తూ వచ్చి ప్రభువుకి గొప్పగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు పాదాల మీద సాగిలపడ్డాడు. అతడు సమరయుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అతడు సమరయుడు. అతడు యూదుడు కూడా కాదు. అతడు సమరయుడు. ఒక సమరయుడు, ఒక కుష్ఠరోగి అయిన సమరయుడు పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదాల మీద సాగిలపడి, అయ్యా నేను బాగుపడ్డా అని దేవుణ్ణి మహిమపరిచాడంట. అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఈ సమరయుడు తప్ప దేవుని మహిమపరచటానికి ఎవడూ రాలేదా? రారండి. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? లోపం ఏంటి చెప్పండి? ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఏంటి ఉన్నట్టుండి మీరు ఆఫ్ అయిపోతున్నారు? మైండ్ పక్కకి ఎందుకు వెళ్తుంది చెప్పండి? నాకు అర్థం కాల. నాయన కొంచెం తొందరగా బాబు ఇచ్చేసి కూర్చోయ్యా. నీళ్లు తాగుతున్నా చూడాల్సిందే, నీళ్లు పడుతున్నా చూడాల్సిందే, గుటక పడుతున్నా ఇటు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ సమరయుడు తప్ప ఎందుకని రాలేదు అని నేను అడుగుతున్నాను. 9 మంది ఏమైపోయారు? ఆ 9 ఎక్కడా అని అడిగాడు ప్రభు. ఏమన్నాడండి? ఆ 9 ఎక్కడా అంటే బాగుపడి ఆశీర్వాదము పొందుకొని స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయిన ఆ 9 ఎక్కడ ఉంటారో? బార్లో ఉంటారో, ఇంట్లో ఉంటారో, మార్కెట్లో ఉంటారో, ఎక్కడ ఉంటారో ఆడ ఉంటారు. వాళ్ళ ఇష్టం, వెళ్ళిపోయారు ఇక అంతే. సహాయం పొందుకున్నారు, వెళ్ళిపోయారు ఇక అంతే. నీతో పనేంటి? వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను వెతుకుతారు. అర్థమైందండి? అవసరం వచ్చినప్పుడు దేవుడా ఎక్కడున్నావయ్యా, దేవుడా ఎక్కడున్నావు ప్రభువా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ సహాయం కావాలి. అనేక మందికి దేవుడు ఎప్పుడు కావాలంటే అవసరతలో ఉంటేనే కావాలి. అన్నీ బాగుంటే, కడుపు నిండి ఉంటే దేవుడా ఎట్టుంటాడైనా? ఆయన పేరేంటి అసలు? ఎక్కడ ఉంటాడైనా? దేవుడా దేవుడా. నీ గుండె లబడబడబడబడ స్పీడ్గా కొట్టుకుంటుంది అనుకోండి, దేవుడా 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 ఎక్కడ ఉన్నావు? మామూలుగా గుండె కొట్టుకుంటుంటే దేవుడు అవసరంలా. నేను బాగానే ఉన్నానుగా, నా చేతులు కాళ్ళు బాగానే ఆడుతున్నాయి కదా. చాలామంది దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నానంటే వాళ్ళు ఏమంటారు తెలుసా?
ఒరే అప్పుడే ఎందుకురా దేవుడు నీకు అప్పుడే కావాల్సి వచ్చిందా? ఆ పోయే ముందు పోవాలా. ఎప్పుడు వెళ్ళాలి దేవుడి దగ్గరికి? పోయే ముందు. ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసు? వీళ్ళనే మాట. ఆడెప్పుడు దాకా బ్రతుకుంటాడో ఎవరు తెలుసు చెప్పండి. చిన్న పిల్లలు కూడా పోతున్నారు, పోవట్లేదా? అసలు దానికి వయసు భేదం ఉందా? వయసు భేదం లేదు. నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది. ఒక పాస్టర్ గారు కర్ణాటకలో సేవ చేసేటప్పుడు ఒక అయ్యగారు వాక్యం చెబుతున్నాడు. ఆయన టాపిక్ ఏంటంటే మరణం అనేది ఆకస్మికంగా వస్తుంది. ఇక ఆయన ఆ సందేశం ముగించే వరకు మరణము ఆకస్మికము మేము అంతే అరుస్తాం కదా కొన్నిసార్లు, మరణము ఆకస్మికము. మిగతా విషయాలు చెప్పేది తక్కువగా ఉంది కానీ పద్దాకలు ఇదే మాట చెప్తున్నాడు, మరణము ఆకస్మికము, మరణము ఆకస్మికము. నిజమే మరి అది. ఇక అదే సందేశం. ఆ ఒక మాట చాలు, మరణం ఏంటి ఆకస్మికం అంటే ఏంటి? అది చెప్పి రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత అనేది ఏదో ఆపదలో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఆపద వచ్చేసినప్పుడు, ఉన్నట్టుండి ఇల్లు సీజ్ అయిపోయినప్పుడు, లేకపోతే ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఎవడో ఆన్లైన్లో లాగేసుకున్నప్పుడు అయ్యో దేవుడా 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 అంటం కాకుండా ప్రతిరోజు దేవుడా అనాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి దినము. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఎల్లప్పుడూ. నిన్న రాత్రి వింటున్నారు కదా, అర్ధరాత్రి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరాళ్ళు? అసలు అది నిజంగా దేవుని స్తుతించే సమయం అంటారా మీరు? మామూలుగా చెప్పండి, అది స్తుతించే సందర్భం అంటారా? అది నేను బాగా కొట్టి రక్తం కారేటట్టుగా వాళ్ళని బంధించిన తర్వాత వాళ్ళు చెరసాల్లో పడేసి ఇక చేతులు కాళ్ళు కూడా కదలకోకుండా ఉంటే వీళ్ళకి పాటలు ఎలా వస్తున్నాయండి? వాళ్ళు కనుగొన్నారు ఇది ఒక ఆత్మ సంబంధమైన ఆయుధమని. దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెల్లించడము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము ద్వారా ఇది దేవుని స్తుతించడం అనేది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇది ఒక ఆయుధం. చెప్పుకోండి మీలో మీరు, ఆయుధం అని చెప్పుకోండి. ఏంటది? ఆయుధం. మీ చేతిలో దేవుడు ఏం పెట్టాలనుకుంటున్నాడు చెప్పాలి. అది సందర్భానికి సంబంధం లేదు. అది చెరసాలైనా సరే ఆయుధమే. ఆయుధానికి మార్పు లేదు. కత్తే ఎప్పుడు పొడిస్తే దిగిద్ది. కత్తి ఎప్పుడు పొదునుగానే ఉంటుంది, అది ఆయుధం. రాత్రి వేళ నువ్వు పని చేస్తావా? రాత్రి వేళ ఏంటి? మంచు పడుతున్నా పని చేస్తాను, ఎండ కాస్తున్నా పని చేస్తాను, అర్ధరాత్రి తీసి నన్ను వాడినా పని చేస్తాను. చెప్పండి, అర్ధరాత్రి మీరు గబక్కనే నిద్రలేసి ఏదో కట్ చేయాలని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కత్తిని తీసి వాడితే పని చేసిద్ది? అది ఆయుధం, అది పనిచేసిద్ది, ఎప్పుడూ పనిచేస్తుంది. ఆయుధం అనేది దాన్ని తయారు చేసిన పని కొరకు అది వాడబడుతుంది. నువ్వు చెరసాలలో ఉన్నా, నువ్వు కొట్టబడ్డా, నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు ఈ దుఃఖంలో ఉన్నా, నువ్వు ఎలాగున్నా కూడా నువ్వు స్తుతి ప్రారంభించగానే, కృతజ్ఞత ప్రారంభించగా, ఇది ఆత్మ సంబంధమైన ఆయుధము. ఇది దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని తీసుకొస్తుంది. ఇది పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ఆయుధము పనిచేస్తుంది అని చెప్పండి. మళ్ళా చెప్పాలి, ఆయుధము పనిచేస్తుంది. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆయుధము, నీ నోటిలో నుండి ఆ కృతజ్ఞతాస్తుతి అనే ఆయుధము, నీ హృదయములో నుంచి వచ్చే ఆ కృతజ్ఞతాస్తుతి అనే ఆయుధము, దానిని ఉపయోగించండి. సిగ్గుపడొద్దు. ఇప్పుడు పాటలు పాడితే వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. శైలసో నోర్మే, లేకపోతే శైలస్ పౌల్ని, ఏమండి పౌల్ గారు మీరు దేవుణ్ణి చూస్తే చూశారులేండి,
మీకు దేవుని దర్శనం కలిగితే కలిగిందిలే, మీకున్న దర్శనం నాకు లేదులే, కానీ నేను నీ కుమారుని అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఇది కాదు సమయం పాటలు పాడదో. పొద్దున్నే లేచి పాటలు పాడితే ఎట్లాగండి? ఇంకా నిద్రమొత్తు కూడా వదలకపోతే దేవుని స్తుతించడం ప్రారంభిస్తే ఎలాగా అని సైలస్ పౌలు గారిని అన్నాడేమో బహుశా. ఊరుకోండి సార్, పాడితే పాడుకున్నారు కానీ చిన్నగా పాడుకోండి. ఇదా స్తుతించే సమయం, ఇదా కృతజ్ఞతలు చెల్లి. ఈడ ఈ కీలు నొప్పి వస్తుంది, ఈ కాలు నొప్పి వస్తుంది, ఈడ కొట్టిన కొట్టుడికి లేదు. ఆయన కూడా అనలా, ఇద్దరు కలిసి ఏకమై, దేవుని స్తోత్రం, ఇద్దరిది ఒకే ఆత్మ అండి. ఈయన ఆత్మీయముగా నాయకుడు, ఈయన శిష్యుడు ఆత్మీయముగా పౌలు శీల, దేవుని స్తోత్రం. ఇద్దరూ కలిసి దేవునికి కీర్తనలు పాడుచు మరి గట్టిగా హల్లెలూయా చెప్పారేమో, మరి భాషల్లో కూడా మాట్లాడారేమో నాకు తెలియదు, కానీ చప్పట్లు కొట్టి ఉండారేమో. ఎలా చేశారో కానీ ఆ చెరసాలలో స్తుతి ఆరాధన మొత్తానికి ఆయుధం పనిచేసింది. దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం, ఎల్లప్పుడూ ప్రియులారా, ఎల్లప్పుడూ యెహోషాపాతు రాజు కాలములో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు 3 జాతుల వారు దండెత్తి వచ్చారంట. రాజు పేరేంటండి? యెహోషాపాతు. యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఈ 3 జాతుల ప్రజలు దండెత్తి వచ్చిన తర్వాత విస్తారమైన సైన్యము ఆ ఫిలిస్తీన్ల దేశం మీదుగా వచ్చింది. అయ్యా రాజా, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇశ్రాయేలీలు వచ్చి దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు రాజు దగ్గరకు వచ్చి అయ్యా, ఇదిగో భయంకరమైన సైన్యము, ఒక పెద్ద సైన్యము ఆవరించిందయ్యా, కబళించేటట్టుంది మనల్ని, మన దేశము, మన ప్రజలు ఏమైపోతారో తెలియటం లేదయ్యా. రాజా, ఏంటి మన పరిస్థితి? ఒకరొస్తే మీదకి పర్వాలేదు, ఎట్లో తట్టుకోగలం, అంతేనండి. ప్రతి మనిషికి తట్టుకునే ఒక స్థాయి ఉంటుంది కదా. అందరూ దేవుని బిడ్డలారా స్తోత్రం చెల్లించండి. మత్తేమన్నా వస్తే లేచి నిలబడండి, ఏం పర్లా, లేదా ఏం పర్వాలేదు, నిలబడి కూడా వాక్యం వినొచ్చు. దేవుని స్తోత్రం. మనం వాక్యం వినాలని వచ్చాం. హల్లెలూయా. నేను గట్టిగా చెప్పదలుచుకోలేదు, ఎక్కువగా అరవదలుచుకోలేదు, కానీ మనం హృదయపూర్వకంగా విందాం. దేవుడు పని మాత్రం జరిగిద్ది. దేవుని స్తోత్రం. రాజా, ఏం చేద్దాం? ఒకళ్ళు దండెత్తి వస్తే, ఒకళ్ళు కాదులే, 2 దేశాల వారు వచ్చినా తట్టుకోవచ్చు. ఇప్పుడు మూడు దేశాలు కలిసినాయి. ఏంది మన పరిస్థితి? ఇజ్రాయెల్ పరిస్థితి అలాగే ఉంది కదా. వాళ్ళు కూతంత లేరు, కానీ 3 కాదు 10 మంది అయినా రండి అంటారు. వాళ్ళదేంటో అర్థం కాదు మనకి. ఏం చేద్దామంటే యెహోషువ కూడా సైన్యాన్ని చూసి భయపడ్డాడు. అమ్మో బాబో, ఎంత విస్తారమైన సైన్యం వచ్చేసింది ఏంటని భయపడిపోయి యోధా ప్రజలందరినీ కూడా మందిరానికి రమ్మని పిలిచాడు. ఉపవాస దినం ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ఉపవాస దినం ప్రకటించాడు. మనం అందరము కూడా భయపడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. భయపడి మనం సాధించేది ఏమీ లేదు. భయపడితే ఆ భయంతోనే చస్తాం. ఇంకా వాళ్ళు మీదకి రాకముందే చచ్చిపోతాం. కరోనా పక్కనింటోడికి వస్తేనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సైన్యం వచ్చి మన మీద పడకముందే పోతాం. ఇక భయపడతాం కుదరదు. కానీ ఇక ఈ భయాన్ని వదిలిపెట్టి అసలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుందాం, ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పేసి యెహోషాపాతు రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించగా అందరూ కూడా ఉపవాస దినము ప్రకటించుకున్నారు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు? మా పరిస్థితి ఏంటయ్యా? ఇంత విస్తారమైన సైన్యం మా మీదకి వచ్చింది, వీళ్ళతో పోరాడలేమయ్యా, వీళ్ళని జయించడం మాకు నిజంగా అయితే మాకు చేతగాని పని అయ్యా. మా దగ్గర అంత శక్తి లేదయ్యా, అంత సామర్థ్యం లేదయ్యా. ప్రవక్త వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దీనికి ఒక సొల్యూషన్ ఏంటో తెలుసా? ఈ యుద్ధానికి దేవుడిచ్చినటువంటి సొల్యూషన్, ఈ యుద్ధానికి దేవుడిచ్చిన జవాబు,
దేవుడిచ్చిన ఉత్తరం ఏమిటి? శత్రువు మీదకి రాబోతూ ఉండగా, శత్రువు మీద పడాలని చూస్తూ ఉండగా, శత్రువు నీ జీవితాన్ని అంతం చేయాలనుకొనిచుండగా, నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకొనిచుండగా, సాతాను అనేకులను ప్రేరేపించి నీ మీదకి దొమ్మిగా వస్తూ ఉండగా, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేదేనా ఉన్నదా లేదా? ఎవరో చెప్పారంట, ఒక దేవుని బిడ్డే, చిన్న వ్యాపారి. నేను అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆయన కలుస్తూ ఉంటా. కుమారుడు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు. చాలా అందగాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఎక్కడున్నాడో తెలియలేక, ఆ తర్వాత తెలిసింది గన్నవరంలో ఉన్నాడని. ఇంటికి రమ్మంటే నేను రానని చెప్తున్నాడు. ఎవరు? పెద్ద కుమారుడు. గొడవలు ఏం లేవు, తల్లిదండ్రులతో పెద్ద గొడవలు ఏం లేవు. ఏమైందో తెలియదు కానీ తన మనసు ఉన్నట్టుండి తను ఎందుకో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రమ్మంటే రావట్లేదు. ఎవరితో కబురు పంపించినా బతిమలాడినా ఇంటికి మాత్రం నేను రాను, మీరు కనుక నన్ను బలం చేసి ఇంకో చోటకి వెళ్ళిపోతాను. బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఉన్న చోటే ఉండయ్యా, నీకు ఇష్టమైతేనే రా ఇంటికి. అయితే అంతకుముందు మాత్రం అప్పులు చేశాడు బాగా, తండ్రికి చెప్పకుండా. అప్పులన్నీ తండ్రి, చిన్న వ్యాపారి, తీర్చలేడు కానీ తీర్చుకున్నాడు. నీ అప్పులు తీర్చేశాను, నిన్నేమనను నేను, మేము ఏమనము, ఏదో తప్పు జరిగింది, నువ్వు తప్పు చేసావు, అయినా మా కుమారుడివే కదా రాయా అంటే రావట్లేదు. సరే, ఈలోపు ఎవరో అన్నారు కదా, మీ అబ్బాయికి ఎవరో ఏదో పెట్టినట్టున్నారు, ఎవరో ఏదో మందు పెట్టినట్టున్నారు. సాధారణమే కదా. అంటే మనము ఇటువైపు ప్రస్తుతానికి అంత చూడం, కానీ రాయలసీమ లేదా తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ ఈ మాటలు వింటాం. మందు పెట్టారు. సరే, మరి అది ఎట్టపోయిద్దో ఈయనకి తెలియదు. ఈయన ప్రార్థనకి వెళ్తాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అని వాళ్ళ అయ్యగారికి చెప్పాడు. కనబడిన ప్రతి అయ్యగారికి చెప్పాడు. తెలిసిన వాళ్ళందరితో ప్రార్థన చేపిస్తున్నాడు. ఎంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నా అబ్బాయి ఇంటికి రావట్లా. ఈలోపు ఎవరో చెప్పారు, ఇటు కాదయ్యా, ఆడ మంత్రగాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ మందు పెట్టారు కదా, మీ అబ్బాయికి పెట్టుంటారు కదా, వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు నీకు, వాళ్ళు చెప్తారు నీకు, ఆ మంత్రం మీద ఆ మంత్రాన్ని కొట్టేసేసి వాళ్ళు మీ అబ్బాయి ఇంటికి వచ్చేటట్టు చేస్తారని చెప్తే బెంచ్ సర్కిల్ దగ్గర ఎవరో ఒకళ్ళని కలిశాడు. వెళ్ళగానే వాళ్ళు అన్నారంట, మీ అబ్బాయా ఎంతకాలం అయింది వెళ్ళిపోయి? ఇన్ని రోజులు అయింది. ఇంటికి రావాలా? ఒక నెల రోజుల్లో వచ్చేస్తాడు. అమ్ము బాబోయ్, మా పాస్టర్ గారు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారా, రావట్లేదు. పోతే పోయిందిలే, పాస్టర్ గారికి చెప్పొద్దులే అని చెప్పేసి పాపం ఈయన మరి తండ్రి కదా, తన కొడుకు కోసం పడుతున్న బాధలై ఏం చేద్దాం, దేవుడు జవాబు ఇవ్వలేదు. మరి ప్రార్థన చేస్తా ఉన్నా కూడా ఇంకా అందుకని వెళ్ళిపోయి, అయ్యా మరి నెల రోజుల్లో వస్తే నేను నీకు ఏమి ఇవ్వాలి, వచ్చినాక కాదు ఇచ్చేది, ముందే ఇవ్వాలన్నాడంట. ఎంతయ్యా అంటే 30,000. అప్పటికే అప్పులు తీర్చిన ఈ వ్యక్తి మళ్ళీ 30,000 కట్టాడు. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా 30,000 కట్టి ఇంటికి వెళ్ళి, మన అబ్బాయి వచ్చేస్తాడు నెల రోజుల్లో అని చెప్పాడు. నెల పోయింది, 2 నెలలు పోయినాయి, 3 నెలలు పోయినాయి. వచ్చాడు అబ్బాయి ఇంటికి. ఏం పోయింది? డబ్బులు పోయినాయి. పాస్టర్ గారు వాళ్ళు ఉచితంగా ప్రార్థన చేస్తుంటే దానికి విలువ లేదు. ఆ డబ్బు ఇస్తే మీ అబ్బాయి నెల రోజుల్లో వస్తాడని ఇచ్చాడంట. ఇక 6 నెలలు దాటిన తర్వాత వీళ్ళకి బంధువులకి చెప్పుకున్నాడు, 30,000 కొట్టేసాడు, అబ్బాయి ఇంటికి వస్తాడని రాలేదని. అంటే వాళ్ళల్లో తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్ ఒక వ్యక్తి బయలుదేరి చిన్న కెమెరా తీసుకొని బయలుదేరా, నీకెందుకు బాధపడద్దురా అని చెప్పి అక్కడికి వెళ్ళి కెమెరా ఆన్ చేసి ఏం చేశారు, మా వాడిని 30,000 తీసుకొని అబ్బాయి ఇంటికి, అబ్బాయి రాలేదు, 30,000 ఇస్తారా, ఇది దండం పెట్టి ఇచ్చేసాడు 30,000. సొల్యూషన్ లేక, అనేక సార్లు జవాబు లేక, ఏం చేయాలో అర్థం కాక, ఎలాగ నా సమస్యకు పరిష్కారం,
దేవుడు ఇవ్వట్లేదు, ప్రార్థన చేసినా జవాబు రాలేదు అని పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. యెహోషాపాతు అలాంటి వాడు కాదు. చెప్పాలండి కొంచెం గట్టిగా, నిద్రపోయేటట్టు చెప్పండి. యెహోషాపాతు రాజు అలాంటి వాడు కాదు. జవాబు వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మేము చావనైనా చేస్తాం, కానీ దేవుని విడిచి వేరొక వైపుకు తిరగము. అలాంటి మనస్తత్వం కలిగిన వారు గనుక దేవుడు తప్పకుండా పరిష్కారం చూపిస్తాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, యుద్ధమా, ఈ యుద్ధం గురించి నువ్వు భయపడుతుంది, ఏం పర్లేదు, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, ముందుకెళ్ళు. 20-21 వచనాలు చదవండి. 21-22 వచనాలు. 20వ అధ్యాయము మరియు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆగండి. యుద్ధానికి ముందు ఎవరు వెళ్తారండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వెళ్తారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు వెళ్తారండి యుద్ధానికి ముందు? సైన్యం వెళ్తారా, సామాన్యులు వెళ్తారా? మరి ఇక్కడేంటి, యుద్ధానికి ఎవరు బయలుదేరారు ముందు? గాయకులా? అంటే వీళ్ళు ఏం చేస్తారు? గాయకులు చేసే పని ఏంటో చెప్పండి దయచేసి. ఏంటి, పాటలు పాడేవాళ్ళు ముందు వెళ్తారా యుద్ధానికి? పాటలు పాడేవాళ్ళు ముందు వెళ్తారా? గన్స్ తీసుకొని ముందు సైన్యం వెళ్ళిద్దా? సైన్యం వెళ్ళాలి. ఇక్కడేంటి, కొంచెం తేడాగా పని జరుగుతుంది. ఇక్కడ దేవుణ్ణి అడిగారు వీళ్ళు, ఏం చేయమంటావయ్యా అని. పాటలు పాడేవాళ్ళు, స్తోత్రములు చెల్లించే వాళ్ళు ముందు వెళ్ళండి యుద్ధానికి. సైన్యం ఏమదన ఉంటే దాన్ని వెనకరమ్మనండి. దేవుని స్తోత్రం. ఏం ఆయుధం అండి ఈ ఆయుధము? ఒక్కళ్ళు కూడా స్పందించట్ల. ఏం ఆయుధము ఈ ఆయుధం? ఇది ఎలాంటి ఆయుధము? యుద్ధ సమయంలో ఇలాంటి ఆయుధము ఎవరి దగ్గరైనా ఉన్నదా? ఏంటండి అది? ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధమా, లేకపోతే అమెరికా తయారు చేసిన ఆయుధమా? ఏ ఆయుధం అది? అది దేవుడిచ్చిన ఆయుధం. స్తుతి స్తోత్రములు, హల్లెలూయా. మన హృదయములో నుండి ఒక ఖడ్గము లాంటిది, ఒక ఆయుధము బయలుదేరాలి. మన యొద్ద నుండి మన పక్షముగా పనిచేసే ఆయుధము దేవునికి మనము చెల్లించే స్తుతి స్తోత్రములు. ఆ కృతజ్ఞత మాత్రమే మన యుద్ధాలను చేయగలదని దేవుడు ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం నీకు తెలియడం లేదా? ఎవరికో వెళ్ళి డబ్బులు కట్టే బదులు, ఎవరి దగ్గరకో వెళ్ళి అక్కడ ఏడ్చి ఇక్కడ ఏడ్చి 10 మంది దగ్గర ఏడ్చొచ్చే బదులు, నీకు దేవుడిచ్చిన ఆయుధాన్ని ఉపయోగిస్తావా, ఉపయోగించవా? నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు భయం కలుగుతున్నప్పుడు, నీ మీదకి శత్రువు రాబోతూ ఉండగా, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా, ఇంతవరకు నన్ను బ్రతికించిన దేవుడు నీవే ప్రభువా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీకు స్తోత్రం 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 ప్రభువా, నీ కొరకు పాడతానయ్యా, నీ కొరకు ప్రకటిస్తానయ్యా, నాకు తెలిసింది ఇదే, నాకు నువ్వు ఇచ్చిన ఆయుధం ఇదే అని ఎవరైతే వారి హృదయంలో నుంచి కృతజ్ఞతా భావముతో కూడిన స్తోత్రాలు స్తుతులు ఎవరి హృదయంలోంచి బయటకు వస్తాయో అది ఆయుధం. అది ఆయుధం. యెహోషాపాతు యుద్ధము జయించాడు. యుద్ధం చేసి కాదు, యుద్ధము చేసి కాదు. చెప్పండి ఎలాగా? యుద్ధము చేయకుండా స్తోత్రాలు చెల్లించి గాయకుల్ని, పాటగాళ్ళని ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే, చర్చిలో దేవుని స్తోత్రం,
మేము కూడా ఇక నుంచి మాకు ఏదైనా సమస్య వస్తే అది చర్చిది కానీ ఓకే అమ్మా ఓకే, అది చర్చి సమస్య కానీ ఇంకొక సమస్య కానీ మీలో కొంతమందిని ఎన్నుకుంటాం, సడన్గా ఫోన్ చేసి పిలుస్తాం, రండి ఇదిగో ఒక సమస్య వచ్చింది. మీరేం చేస్తారంటే ఇదిగో మేము కూడా ఏడే ఉంటాం, మీతో ఏకీభవిస్తాం, పాడండి పాటలో. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? పాడండి పాటలో. తర్వాత స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు, ఇంకా చెల్లించండి, ఇంకా చెల్లించండి, ఇంకా స్తోత్రాలు చెల్లించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఇంకా దేవుని ఆరాధించండి, ఇంకా దేవుని ఆరాధించండి అని ఒక 3 గంటలో 7 గంటలో మిమ్మల్ని అట్లా నిలబెడతాం, లేదా కూర్చున్నా పర్వాలేదులే. ఆర్ యు రెడీ? దేవునికి స్తోత్రం. మీరు సిద్ధమేనా? దేవుని స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆయుధాన్ని వాడటానికి, ఒక 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 సమస్యకు పరిష్కారం తీసుకురావడానికి మీరు దేవుని ఆరాధించే బిడ్డలుగా ముందుకు వస్తారా? చెప్పండి. రాబోయే వస్తామని చెప్పండి. దేవుని స్తోత్రం. నా సంతోషం కోసం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు రాజు యుద్ధం ముగించాడు. ఎంత భయపడ్డాడో తెలుసా? భయము ఎంత భయపడ్డాడో. ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఇలా గాయకులు చదవండి త్వరగా కిందకి కొంచెం చదివి ఆపేద్దాం అక్కడ దాన్ని. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని స్తోత్రం. వీళ్ళ మీదకు వచ్చిన వారి కోసము ఇంకొక మాటుగాండ్రు ఉన్నాడంట. ఇశ్రాయేలీల్ని వేసేద్దామని బయలుదేరారు ఈ శత్రువులు. ఈ ఇశ్రాయేలీల మీద యుద్ధము పూనుకున్నటువంటి ఆ శత్రువుని కొట్టడానికి మరొక మాటుగాండ్రు వాళ్ళకి కనపడకుండా ఇంకొకరిని దేవుడు ఉంచాడంట. చదవమ్మా. అమ్మోనీయులను మోయాబీయులను సేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. అయిపోయింది. ఇది ఎలాంటి యుద్ధం అసలు? వీళ్ళు పాటలు పాడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ వెళుతుంటే శత్రువుకి ఓటమొచ్చింది. శత్రువుని పెట్టి మళ్ళా ఆ శత్రువు అంతమొందిన తర్వాత మళ్ళా ఉన్న శత్రువు మళ్ళా వీళ్ళ మీదకి తిరగకోకుండా వారిలో ఒకరికొకరు శేషమే లేదు. యుద్ధ భూమిలో మిగిలింది ఆయుధాలు, యుద్ధ భూమిలో మిగిలింది శత్రువు యొక్క సంపద. కానీ వీళ్ళతో పోరాడి నాశనము చేయాలనుకున్నవాడు ఎవడూ కనపడలేదు అక్కడ. దేవుడిచ్చిన ఆయుధాన్ని వాడదాం. ప్రతి సందర్భంలో ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి విషయంలో స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఆత్మీయమైన ఆయుధం మాత్రమే కాదు, ఆత్మీయమైన తాళపు చెవి. దేవునికి స్తోత్రం. మనము దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుట అనేది అది ఒక ఆత్మీయమైన తాళపు చెవి. నేను దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిని ఆకర్షించటానికి ఇది ఒక ఆత్మీయమైన తాళపు చెవి. అందుకే కీర్తనకారుడు 100వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? సమస్త దేశములారా, 100వ కీర్తన 1వ వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎలా రావాలి ఆయన సన్నిధికి? ఏడ్చుకుంటూ, తిట్టుకుంటూ,
నీ వల్లే నా వల్లే అనుకుంటూ అసలు వాడు ఉండకపోతే బాగుండు అనుకుంటూ, అయినా ప్రభు అసలు నువ్వేం చేస్తున్నావయ్యా, అసలు నీకు బాధ్యత లేదా, ప్రేమ లేదా, అసలు నీకు శ్రద్ధ లేదా, నన్ను చూడలేదా ప్రభు, ఎన్నిసార్లు ప్రార్థనకు వస్తున్నాను, ఎన్నిసార్లు చర్చిలోకి వచ్చాను, చూడండి అందరూ ఇటు, ఏంటయ్యా అసలు నువ్వు నన్ను పట్టించుకోవు, అయినా కూడా రావాలా నేను నీ సన్నిధికి అని అనుకుంటూ యెహోవా మందిరంలోకి రండి. అంతేనా? ఎలా రావాలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సేవించుడి అంటే కృతజ్ఞతలు చెల్లించుడి. సేవించుడు అంటే ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి? ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి? ఏమి ఇయ్యలేదు, అయినా నీకు స్తోత్రం, నువ్వు అసలు ఏం సహాయం చేయట్లేదు నాకు, అయినా తప్పదు కదా, స్తోత్రం నీకు, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. లోపలేమో ఏమాత్రం నువ్వు సహాయం చేయలేదు నాకు, అయినా ఏం చేస్తాం, కృతజ్ఞతలు చెల్లించాలి కదా. ఇదా? సంతోషంతో సేవించండి. దేవునికి స్తోత్రం. సంతోషముతో సేవించండి, కృతజ్ఞతలు చెల్లించండి. బాధతోనో భయముతోనో కాదు, సంతోషముతో. దేవుని స్తోత్రం. అసలు దేవుని సన్నిధికి వస్తేనే సంతోషం. దేవుని స్తోత్రం. ఈ సంతోషం మీకు మార్కెట్లో దొరికిద్దా? నిజంగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం, ఆనందం అది ఎంతో గొప్పది. సంతోషంతో సేవించి అని అంటూ ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం. ఎలా రావాలి ఆయన సన్నిధికి? పాటలు పాడుకుంటూ రండి. నేను మిమ్మల్ని ఏమన్నాం, దేవుని మందిరంలో కూడా పాడుకుంటూ ఎంటర్ అవ్వండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ రండి. లోపలికి వచ్చినా కూడా స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండండి. కార్యక్రమం ప్రారంభించబడే వరకు సన్నిధి మీ చుట్టూ ఆవరించి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 4వ వచనంకి వచ్చినప్పటికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చేయాలంట? కృతజ్ఞత అర్పణతో అడుగుపెట్టు. కృతజ్ఞతలు నాయన, నీ కృతజ్ఞతలు తండ్రి. నీ హృదయములో నుంచి ఒక ఆత్మీయమైన అర్పణ, ఒక భౌతికమైన అర్పణ నువ్వు తెచ్చినా తేలేకపోయినా, ఒక ఆత్మీయమైనటువంటి ఒక కృతజ్ఞత అర్పణతో దేవునికి స్తోత్రం అడుగు పెట్టేటప్పుడే, థ్యాంక్ యూ యేసయ్యా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నీ మందిరంలోకి వస్తున్నానయ్యా, అయ్యా థ్యాంక్ యూ లార్డ్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు ప్రభువా, ఇంటిలో బయలుదేరాను ప్రభువా, ఇక్కడ అడుగు పెడతాను. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అర్పణతో ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి. ఇది ఆత్మీయమైన తాళపు చెవి. దేవుని స్తోత్రం. ఈ కృతజ్ఞత స్తుతి కలిగిన వారి దగ్గర తాళం ఉంది. వాళ్ళు దేవుని సన్నిధిని ఓపెన్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఉన్న సన్నిధి కూడా పోగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడికొచ్చి దేవుని సన్నిధి ఇంకా అధికం అవ్వాలి. నువ్వు రావడాన్ని బట్టి ఆ వాతావరణం అంతా తప్పగా. చూడండి, కొంతమంది ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు దాకా సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. కొంతమంది అడుగు పెడతారు, వాతావరణం అంతా మారిపోయింది. అప్పుడు దాకా ఉన్న కొంతమందికి భలే కీ ఉంటుందండి, ఉన్నదాన్ని మార్చేస్తారు. ఒక్క డైలాగ్ కొట్టారనుకోండి, తుస్. అప్పుడు దాకా అసలు నువ్వంటే నా ప్రాణం, నేనంటే నీ ప్రాణం అని అనుకుంటా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, ఇంకొకరు అడుగు పెడతారు, ఏయ్ అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని చెప్పి వీళ్ళిద్దరూ డిషు అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని మార్చగలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని నిజమైన విషయాలు చెప్తే బాధ కలిగిద్ది.
కొంతమంది మంచి వాళ్ళ దగ్గర దేవుని సన్నిధి కాదు, దెయ్యపు సన్నిధి. దయ్యపు సన్నిధి. ఊరుకోండి, బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి అనబాకండి. యేసయ్య అన్నాడు, ఏయ్ సాతానా పోనా వెనక్కి అన్నాడు. ఎవరిని పట్టుకొని? దెయ్యాన్నా? ఎవరిని ఆ మాట అన్నాడు? పేతుర్ని. శిష్యుడు. అయ్యయ్యో, శిష్యుడండి ఆయన. ఎవరైనా 12 మందిలో ఒకడు. కొంతమంది కాపురాలు కూల్స్తారు, కొంతమంది ఐక్యతను చెడగొడతారు, కొంతమంది ఏకత్వాన్ని తీసేస్తారు, కొంతమంది అనురాగాన్ని బద్దలు కొడతారు. గ్రహించండి, జాగ్రత్త జాగ్రత్త. కీడు ఎక్కడి నుంచో వచ్చింది, ఈ మూల నుంచి ఆ మూల నుంచి కాదు, గాల్లో నుంచి కాదు. అపవిత్రాత్మ లేదా దెయ్యముల బోధ, దెయ్యముల మాటలు విని దెయ్యాల జ్ఞానము కలిగిన వారు వచ్చినప్పుడు మార్పు. మీరు గుర్తించి గద్దించే వాళ్ళుగా ఉండాలి. సాతాను పనిచేస్తున్నాడు. ఈ పొద్దున్నే మొదలుపెట్టింది నా భార్య. లేచిందో లేదో, నేను ననగా చెప్పాను పంచదార తీసుకురమ్మని అంటుంది అనుకోండి, పళ్ళు బిగిస్తుంది అనుకోండి, వెంటనే పోయి కొట్టేయొద్దు. భర్తకు దగ్గర కూడా ఉంటుంది దయ్యం. ఎన్ని రోజులు అయిపోయింది, అసలు ఏం వండమంటావు? నేను అనను, పడుకుంటా. అసలు ప్రభువా, ఏ ఆత్మ పని చేస్తుంది ఇక్కడ? ఏ ఆత్మ పని చేస్తుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మ కాదు ఇది. ఇది దేవునికి స్తోత్రాలు చెల్లించే ఆత్మ కాదు ఇది. ఇది ఎదురు తిరిగే ఆత్మ, ఇది పోరాడే ఆత్మ. ఇది అప్పుడే పొద్దున్న లేచి నువ్వు గంట సేపు అయినా ప్రార్థన చేసుకో, పెద్ద విషయం కాదు అది. నువ్వు పెద్ద గంట ప్రార్థన చేసినంత మాత్రాన ఊరుకుంటారు అనుకున్నారు? పొద్దునే లేచి ఏం మాట్లాడతారు? మనసులోనే చెప్పక్కర్లా. నా ఇంట్లో, నా భార్యగా, నా బిడ్డల్లో కానీ ఏదైనా, ప్రభువా నీవు నాకు ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టడానికి పని చేస్తున్నటువంటి వారి ద్వారా పనిచేస్తున్నా, లేదా భార్య ద్వారా పనిచేస్తున్నా, లేదా భర్త ద్వారా పనిచేస్తున్నా, బిడ్డల ద్వారా పనిచేస్తున్నా, ప్రతి దుష్టుని క్రియ లయమగును గాక. ప్రతి అపవాది ఆలోచన తారుమారైపోవును గాక. వాడి యొక్క దూషణ మాటలు నోరు కట్టివేయబడును గాక. నోరు తెరవబడకూడదు యేసు నామములో. సన్నిధిలోకి రావడానికి ఒక తాళపు చెవి ఉన్నది, వేరొక సన్నిధిని పోగొట్టడానికి కూడా ఇదే తాళపు చెవి. హలో, దేవునికి స్తోత్రం. వేరొక సన్నిధిని తరమడానికి కూడా ఇదే తాళపు చెవి. స్తుతి, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్నా, నీకు విరోధంగా లేదా నాకు విరోధంగా పనిచేస్తున్నా నీది కానీ ఏ ఆత్మనైనా ప్రభువా నాయన నేను లయమగునుగా పలుకుతున్నా. ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 అనండి. అదే నీకు తాళపు చెవి. చెప్పను కూడా చెప్పక్కర్లా, ఎవరికి ఏం చెప్పక్కర్లా. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇది కొంచెం తేడా ఉన్నది, ఇది ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నది అని అనుకున్నప్పుడు మీరు దేవుని బిడ్డలైతే మీరు పక్కకు వెళ్ళి దేవుని స్తుతించండి, ప్రార్థించండి, దేవుని స్తోత్రాలు చెల్లించండి. వాతావరణం మళ్ళా సరైపోయింది. కృతజ్ఞత అర్పణలతో మీరు గుమ్మములోకి రండి, వాతావరణం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణలతో, సంతోష గానముతో ఆయన సన్నిధిలో ప్రవేశించండి, వాతావరణం వేరుగా ఉంటుంది. ఏడుస్తూ బాధపడుతూ వస్తున్నాను, ఈ పాస్టర్ గారు ఈరోజు ఏం చెప్తాడో అసలు
ఎప్పుడు వదులుతాడో ఏమో అనుకుంటా ప్రవేశించండి. వాతావరణం వేరుగా ఉంటుంది మీ దగ్గర. ఒక వారం రాకపోతే చాలండి, ఫోన్లు చేసేస్తారు. ఏదో మీరే మమ్మల్ని బతికిస్తున్నారు, మీరు లేకపోతే మాకు బ్రతికే లేదని అన్నట్టుగా. దేవుడు పిలిచిన రోజు నుంచే ఆయన బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మెట్లారా, మనము ఎప్పుడైతే ఈ ఆయుధాన్ని కలిగి ఉంటామో దేవుని సన్నిధి అనుభవిస్తాం, వేరొక సన్నిధిని త్రోసేస్తాం. దేవుని స్తోత్రం. గనుక కృతజ్ఞతాస్తుతులను ఎల్లప్పుడూ చెల్లిద్దాం. ముగించేస్తా నేను. వింటారా? ఒక గంట నవ్వేరంటే అర్థమైంది. ఇంకా వింటాము అనేవాళ్ళు ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? వింటాము. వింటారంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం మరి? ఇక వెనక వచ్చాంగా, ఇరుక్కుపోయాంగా అన్నట్టుంది. ఒక్కళ్ళు కూడా వింటామండి అన్నారా? వద్దులేండి, మీరు వింటామన్నా నేను చెప్పను. ముగింపుకి వెళ్దాం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం. ఎవరు రావట్లా, బైబిల్లోనే ఉన్నవాళ్ళు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నేనెప్పుడు ప్రభువా అనిపిస్తుంది నాకు. నేను కొన్ని సందర్భాల్లో నేను చేసినప్పటికీ 119:62 మీకు కూడా ఉండుండొచ్చు ఆయా సందర్భాల్లో. కానీ నిజంగా ఈ దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి. 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. ఆగండి. దేనిని బట్టి? న్యాయమైన నీ విధులను బట్టి, నీ ఆజ్ఞలను బట్టి, నీ ఉపదేశములను బట్టి. అయ్యా, న్యాయమైన నీ మాటలను బట్టి, నీ నీ ఆజ్ఞలు, వాటిని బట్టి ఏం చెల్లిస్తాడంట? ఇంకా చదవండి కిందకి. చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. చప్పట్లు కొడదాం దేవునికి. న్యాయమైన దేవుని యొక్క విధులను గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక దైవజనుడు అర్ధరాత్రి వేళ మేల్కొంటున్నాడు. మధ్యరాత్రి లేచి, అయ్యా ఎంత అద్భుతమైన ఆజ్ఞ నీది, ఎంత ఉన్నతమైన విధులు ప్రభువా నీవి న్యాయమైన విధులు ప్రభువా, నీకు కృతజ్ఞతలు ప్రభువా, నీ విధులను బట్టి స్తోత్రాలు ప్రభువా, నీ ఆజ్ఞలు బట్టి స్తోత్రాలు ప్రభువా అని చెప్పటానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నిద్రపోయేవాడు తుళ్ళిపడి లేచి, మధ్యరాత్రులు లేచి, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభువా, నీకు కృతజ్ఞతలు. ఎప్పుడు లేచి? తెల్లారనే లేగమ్మను. సరే, లెగిసావు. లెగిసినాకన్నా ఉంటుందా ఇది? లెగిసినాకన్నా ఉంటుందా? లేగటంతోనే బాణాలు వస్తూ ఉంటాయి. ఏం జీవితం ఇదండి! దేవుడు కూడా తప్పుకుంటాడు. లేచాడు వీడు, లేచాడిక మొదలు పెడతాడిక. నోరు తెరిస్తే అపవిత్రత, నోరు తెరిస్తే దూషణ. ఇది కాదండి ఆత్మీయుల లక్షణం. ఇది కాదు ఆత్మీయుల లక్షణం. అర్ధరాత్రి లేచిన కృతజ్ఞతలు రావాలి, పొద్దున్నే లేచిన కృతజ్ఞతాస్తుతులు రావాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనమే నోట నుండాలి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ. 34వ కీర్తన 1వ వచనం. 34 కీర్తన 1వ వచనం.
కీర్తనలు 34. నేనెల్లప్పుడూ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. యెహోవాను సన్నుతించెదను. 1 కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు ఆ, మీకు అనుగ్రహింపబడిన ఉమ్. దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఫిలెమోను 1:5. నీ ప్రేమను గూర్చియు నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను ఆ, సమస్త పరిశుద్ధుల ఎడలను ఆ, నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు ఆ. నేను విని విని నా ప్రార్థనల యందు నా ప్రార్థనల యందు నీ నిమిత్తము నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఆ, ఎల్లప్పుడూ నా దేవునికి ఉమ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి ఆ, మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ఉమ్, నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఆ. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. వదిలేసామా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అందరి మాట చెప్పండి నాతో కలిసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇది దేవుడు కోరుకుంటుంది. ఈ వచనాలన్నీ ధ్యానించండి. ఇంకా రాసుకునే వాళ్ళ కోసం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:3 కూడా రాసుకోండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:3. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. కళ్ళ వంచి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆ నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట